నమస్కారం బీపీసీ న్యూస్కి స్వాగతం. నేను మీ కిషోర్. భీమిలి ఫుట్బాల్ గ్రౌండ్లో కలిగొట్ల స్నిగ్ధ శ్రీదేవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్నిగ్ధశ్రీ జయంతి సందర్భంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఇన్విటేషన్ ఫుట్బాల్ పోటీలను ఫౌండేషన్ చైర్మన్ కలిగట్ల శ్రీరామ్ ఆధ్వర్యంలో ఎంతో ఉత్సాహంగా జరిగాయి. ఇక్కడ ఉన్న గ్రౌండ్ను ఫుట్బాల్ గ్రౌండ్ అని పిలుస్తారు, కానీ ఫుట్బాల్ పోటీలకు అంతగా ప్రోత్సాహం లేదు. ఈ పరిస్థితుల్లో శ్రీరామ్ ఫుట్బాల్ పోటీలను ప్రోత్సహించిన తీరు పట్ల అందరూ అభినందిస్తున్నారు. ఇక్కడ ఈ పోటీలు ఎలా జరిగాయన్నది ఇప్పుడు వీక్షిద్దాం. 4 రోజుల పాటు జరిగిన ఈ పోటీలలో 8 జట్లు పాల్గొనగా ప్రతి పోటీ హోరాహోరీగాను ఎంతో ఉత్కంఠంగా సాగాయి. బయలుదేరుతున్నావా? డబ్బులు ఉన్నాయా? పంపించిగా అమౌంట్. అలాగే, బాయ్ బాయ్. ఫైనల్ మ్యాచ్లో విశాఖ, చిట్టివలస జట్లు తలపడ్డాయి. అయితే నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్ వేయకపోవడంతో పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు. ఇందులో 3 గోల్స్ చిట్టివలస జట్టు వేయగా 4 గోల్స్ వేసి విశాఖ జట్టు విజయం సాధించింది. విజేత జట్టుకి 50,000 రూపాయల నగదు బహుమతి, ట్రోఫీను జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు కోటగిరి శ్రీధర్ చేతుల మీదుగా అందించారు. అలాగే రన్నర్స్ జట్టుకు 25,000 నగదు బహుమతి అందించారు. ఇలా ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలు జరగ్గా ఫుట్బాల్ క్రీడకు మంచి ప్రోత్సాహం లభించింది.